గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు. నారాయణీయంలోని 30వ దశకంలో ఉన్నాం. వామనావతారం. శక్రేణ సంయతిహతోపి బలిర్మహాత్మా శుక్రేణ జీవితతనుక్రతువర్ధితోష్మా విక్రాంతిమాన్ భయనిలీనసురాం త్రిలోకీం చక్రే వశే సతవ చక్రముఖాదభీతః. మహాశక్తిమంతుడైన బలిచక్రవర్తి ఇంద్రునిచే యుద్ధమున నిహతుడయ్యాడు. దైత్యుల గురువైన శుక్రాచార్యుడు తన సంజీవని విద్యచే అతనిని సజీవుని గావించాడు. అతనిచే పెక్కు యాగములను చేయించాడు. ఫలితంగా బలిచక్రవర్తి మిగుల తేజోమూర్తిచే బలశాలి అయ్యాడు. ప్రహ్లాదుని వంశమునకు చెందినవాడొకట వలన అతడు నీ చక్రమునకును భయపడక ముల్లోకములను ఆక్రమించుకున్నాడు. దేవతలు అతనికి భయపడి అమరావతిని వీడి దాక్కున్నారు. పుత్రార్తిదర్శనవశాదతీర్విషణ్ణాతం కాశ్యపం నిజపతిం శరణం ప్రపన్నా త్వత్పూజనం తదుదితం హి పయోవ్రతాఖ్యం సాద్వాదశాహమచరత్వయి భక్తిపూర్ణ. తన పుత్రులైన దేవతలు దుఃఖముల పాలవుట చూసి అదితి చాలా దుఃఖించి తన భక్తి అయిన కశ్యప ప్రజాపతిని శరణు వేడను. కశ్యప మహర్షి పరమాత్మకు నిన్ను ఆరాధించుటయే మంచిదని చెప్పి పయోవ్రతమును ఉపదేశించను. ఆ సాధ్వి పరమభక్తితో 12 దినముల ఆ వ్రతమును శ్రద్ధతో ఆచరించింది. తస్యావధౌ త్వయి నిలీనమతేరముష్యాః శ్యామశ్చతుర్భుజవపు స్వయమావిరాసీ నమ్రాం చ తామిహ భవత్తనయో భవేయం గోప్యం మదీక్షణమితి ప్రలపన్నయాసీ. ఆ పయోవ్రతము పూర్తి అయిన తరువాత నీ భక్తిభావమున విలీనమై ఉన్న అదితికి శ్యామసుందరుడవైన నీవు చతుర్భుజ రూపమును ప్రత్యక్షమైనావు. అప్పుడు వినయ విధేయతలతో నున్న అదితితో నేను నీకు పుత్రుడనగుదును. నేను ప్రత్యక్షమైన విషయం నీవు రహస్యంగా ఉంచవలనని పలికి అంతర్ధానమైనావు. త్వం కాశ్యపే తపసి సన్నిదధత్తదానీం ప్రాప్తోసి గర్భమదితే ప్రణుతో విధాత్రా ప్రాసూత చ ప్రకట వైష్ణవ దివ్య రూపం సా ద్వాదశీ శ్రవణ పుణ్యదినే భవంతం. తరువాత నీవు పరమ తపోనిష్టాగరిష్ఠుడైన కశ్యప మహర్షిని తేజప్రభావితుని గావించి అదితి యొక్క గర్భంలో ప్రవేశించావు. బ్రహ్మదేవుడు నిన్ను అనేక విధములుగా స్తుతించుచుండగా భాద్రపద మాసమున శ్రవణ నక్షత్రయుక్తమైన శుద్ధ ద్వాదశి నాడు నీ దివ్య వైష్ణవ రూపమును ప్రకటించావు. పుణ్యాశ్రమం తమ వివర్షతి పుష్పవర్షైః హర్షాకులే సురకులే కృతతూర్యఘోషే బద్ధ్వాంజలిం జయ జయేతి నుతః పృథుభ్యాం త్వం తక్షణే పటుతమం వటురూపమాథా. ఆ సమయమున దేవతలు సంతోషంతో తూర్యాది వాద్యములను మోగించుచూ కశ్యపుని పుణ్యాశ్రమమున పుష్పవర్షమును కురిపించారు. పితృదేవతలు అంజలి ఘటించి జయ జయనాదములు చేయుచూ నిన్ను స్తుతించారు. వెంటనే నీవు మనోహరమైన పటురూపమును ధరించావు. తావత్ ప్రజాపతి ముఖైరుపనీయ మౌంజీదండాజినాక్షవలయాదివిరక్ష్యమానః దేదీప్యమానవపురీశకృతాగ్నికార్యః త్వం ప్రాస్థితా బలిగృహం ప్రకృతాశ్వమేధం. స్వామి, నీకు కశ్యప ప్రజాపతి మొదలైన వారు ఉపనయనము చేసి మౌంజీ, మోదు దండము, కృష్ణాజినము, అక్షమాల మొదలైనవి బహూకరించి అర్చించారు. వాటిని ధరించి నీవు దేదీప్యమానంగా వెలుగొందుచు అగ్నికార్యమును పూర్తి చేసుకుని అశ్వమేధ యాగము చేయుచున్న బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికకు బయలుదేరావు. గాత్రేణ భావి మహిమోచిత గౌరవం ప్రాక్ వ్యావృణ్మతేవ ధరణీం చలయన్నయాసీ క్షత్రం పరోష్మతిరనాథమివాదధానో దండం చ దానవ జనేష్వివ సన్నిధాతుం. నీ దివ్య తేజస్సు భవిష్యత్తులో నీవు ప్రకటింపబోచున్న నీ మహత్వమును ముందుగానే తెలుపుచున్నట్లు ఉండెను. నీ తను భారమునకు భూమి కంపించుచున్నట్లుండెను. నీవు ధరించిన క్షత్రము శత్రువుల ప్రతాపమును చల్లార్చుటకాయనున్నట్లు ఉన్నది. నీవు చేబూనిన దండము దానవులను శిక్షించుటక అనున్నట్లు విలసిల్లుచుండెను.
तां नर्मदोत्तरतटे हयमेधशालाम् आसेतु चेत्त्वयि रुचा तव रुद्धनेत्रैः भास्वान् किमेष दहनोऽनु सनत्कुमारो योगीनुकोऽयमिति शुक्रमुखैः शशङ्के. నర్మదా నదికి ఉత్తర తీరమందున్న బలిచక్రవర్తి యొక్క యాగశాలను నీవు సమీపించుతున్నప్పుడు నీ దివ్యకాంతులను చూడజాలక శుక్రుడు మొదలగు వారి కనులు మూతపడుచుండెను. వారి చూపులు చెదరిపోతున్నాయట. అంతటా వారు నీ తేజోరూపమును చూచి ఇతడు సూర్యుడా అగ్నియా లేక యోగి అయిన సనత్కుమారుడా అని సందేహంలోకి వెళ్ళారు. ఆనీతమాచు భృగుభిర్మహసాభిభూతై త్వాం రమ్య రూపమసురః పులకావృతాంగ భక్త్యా సమేత్య సుకృతి పరిశిచ్య పాదౌ తత్తోయమన్వధృతమూర్ధని తీర్థతీర్థం. ప్రభు, నీ తేజస్సునకు ప్రభావితులైన భృగువంశజులను శుక్రుడు మొదలైన మహర్షులు నిన్ను యాగశాలకు తీసుకుని వచ్చారు. దివ్యమైన నీ మనోహర రూపమును చూసినంతనే పుణ్యాత్ముడైన బలిచక్రవర్తి యొక్క శరీరము పులకితమయ్యింది. వెంటనే అతడు నీ కడకు వచ్చి పవిత్రములకు నీ పాదములను కడిగాడు. పిమ్మట అతడు నీ పాదస్పర్శ చే పునీతమైన ఆ పరమ పవిత్ర తీర్థ జలములను తన శిరస్సుపై చల్లుకున్నాడు. ప్రహ్లాద వంశజతయా క్రతుభిర్ద్విజేషు విశ్వాసతోనుతదిదం దితిజోపి లేభే యత్తే పదాంబుగిరిశస్య శిరోభిలాల్యం సత్వం విభో గురుపురాలయ పాలయేథాః. స్వామి, బలిచక్రవర్తి దైత్యుడే అయినప్పటికీ అతడు పరమ దైవభక్తుడైన ప్రహ్లాదుని వంశమును జన్మించిన మహాత్ముడు. యాగములను చేసి పునీతుడైనాడు. ద్విజులను సేవించి ధన్యుడైన వాడు. అందువలనే అతడు నీ శ్రీపాద తీర్థమును తన శిరస్సును ధరించాడు. నీ పాదజల ప్రభావము మహిమాన్వితము కావుననే నీ పాదముల నుండి ఉద్భవించిన గంగా జలములను పరమశివుడు సైతము మిగుల ఆదరముతో తన శిరస్సును ధరించును. అట్టి వామనమూర్తి గురుపవనపురాధీశ, నన్ను చల్లగా చూడము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.